అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 21వ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరంటే గిట్టిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిన, బంధువుల అండదండలు ఏర్పడిన, వృత్తి ఉద్యోగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదొచ్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. స్నేహితుల సూచనలు మేలు చేస్తాయి. అనుకున్న ఫలితాలు వెలువడిన కీలక వ్యవహారాల్లో పెద్దలను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించిన దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. ఆర్థిక ఫలితాలు వెలువడిన ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సన్మార్గంలో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు. ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు తొలగిన అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకుంటారు. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దయచేయనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు తొలగును. కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త వహిస్తారు. వివాదాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరిగిన. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వ్యాపారం సజావుగా సాగున. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.